ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పై దృష్టి సారించింది. కాంగ్రెస్ పై విమర్శలు ఎక్కుపెట్టింది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంపై సమీక్ష సమావేశం జరిగింది. పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజ్గిరి, ఎల్బీనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం తరపున మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సమీక్ష జరిపారు. అభివృద్ధి రాజకీయాలకు మద్దతుగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడ్డారు. మినిమం 8 నుంచి మాక్సిమం 12 సీట్లు ఖచ్చితంగా చూస్తున్నామని రిపోర్ట్ వచ్చినాయి. మేము మాక్సిమం సీట్లు 16కి 16 కొట్టాలని చెప్పేసి కూడా మంచి క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ మరి క్షేత్ర స్థాయిలో రాబోయే రోజుల్లో బలోపేతం చేసుకుని తిరుగులేని శక్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా తెలంగాణ వాయిస్, తెలంగాణ గలం అంటేనే మరి మన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మరి ఢిల్లీ స్థాయిలో మరి రాణించాలంటే తెలంగాణ రాష్ట్రానికి హక్కులు న్యాయంగా రావాల్సిన వాటా తెచ్చుకోవాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యపడుతుంది తప్ప వేరే పార్టీతో కాదని చెప్పేసి కూడా కార్యకర్తలు అభిప్రాయపడడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు అన్ని కూడా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్ళిపోతున్నామని చెప్పి బీఆర్ఎస్ తరపున మల్కాజ్గిరి లేదా సికింద్రాబాద్ టికెట్ తనకే రావచ్చంటున్నారు బొంతు రామ్మోహన్. సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, మరి ఇలా హైదరాబాద్ నగరంలో మేము చేసిన అభివృద్ధి అంతా కూడా ఉంది. ప్రజలందరూ కూడా సుపరిచితులే కాబట్టి అటు ఉద్యమకాలం నుంచి మరి ఇటు హైదరాబాద్ మేయర్గా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేసినాం. కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంటు లేదైతే మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏదైనా ఒకటి డెఫినెట్గా పార్టీ అకామిడేట్ చేస్తుందనే నమ్మకంతో కాంగ్రెస్ చెప్పేదొకటి చేసేదొకటని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఓ పక్కన అదానీని విమర్శిస్తూనే అదే అదానీతో పెట్టుబడులు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సలహాదారుల నియామకం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని బీఆర్ఎస్ విమర్శించింది. బీఆర్ఎస్ పార్టీని 100 అడుగుల లోతులో పాతి పెడతామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మండిపడ్డారు. కేంద్రంలో మోదీ 3వ సారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ గతి ఊహించలేమన్నారు. ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటూ పోతూనే ఉన్నాడు బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 2. ఏదేది కర్ణాటక, తెలంగాణ. మోడీ మన ప్రైమ్ మినిస్టర్ వస్తుంటాడో 3వ సారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తాడో మీకు కూడా తెలుసు కదా. అట్లా ఇప్పుడు ఈ 10 ఏళ్ళు అయింది, 3వ సారి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయినానుకో ఈ 5 ఏళ్ళలో ఎన్ని రాష్ట్రాలు కొట్టుకొచ్చినాడు ఆయన? మీరు చెప్పకపోతే నాకు లెక్క రాదు. మీరు చెప్పా 8 రాష్ట్రాలు కొట్టేశాడు. ఆయనకి 3వ లెక్కనా? కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మల్కాజ్గిరిలో ఈసారి విజయం బీఆర్ఎస్దే అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.